హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. ఈ వీడియోలోని టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము చపాతీ చేయాలనుకున్నప్పుడు లేదంటే పూరి చేయాలనుకున్నప్పుడు చపాతీ కర్రను శుభ్రంగా కడిగి మనము చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా ఈ చపాతీ కర్రను కడిగినప్పుడు తడి ఉంటుంది కదండి. తడితో పాటుగా మనకి పిండి కూడా ఉండిపోతుంది, లేదంటే అందులో బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనము ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని సన్న సెగ మీద చపాతీ కర్రను కనుక వేడి చేసి మనము చపాతీలు చేసుకుంటే మనకి పిండి అనేది ఈ కర్రకు అంటుకోకుండా ఉంటుంది. అంతేకాకుండా చపాతీ కర్రలో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా పూర్తిగా నశిస్తుంది. చాలా క్లియర్‌గా కూడా ఉంటుంది. టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, జీలకర్రను వేయించి పొడి చేసి మనము వంటల్లోకి వాడుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి జీలకర్ర పొడి అనేది అందుబాటులో లేనప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి అనేది మనకి అంటే ఏదన్నా కర్రీస్‌లోకి అప్పటికప్పుడు మాత్రమే మనము వేసుకోవాలి కొద్దిగా అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. కొద్దిగా జీలకర్రని ఇలాగా పెనం మీద వేసుకొని తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఇలా దాన్ని ఇలా గ్లాసులోకి వేసుకోవాలంటే ఒక చిన్న గ్లాసులోకి వేసుకొని చపాతీ కర్రతోటి మనం గనక ఇలా జీలకర్రని దంచినట్లయితే మనకి జీలకర్ర చాలా బాగా నలిగిపోతుందండి. ఇలా సింపుల్‌గా మనము అప్పటికప్పుడు జీలకర్ర పొడిని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చపాతీ కర్రతో దంచిన తర్వాత జీలకర్ర ఎంత బాగా పొడిగా అయిందో చూస్తున్నారు కదా. ఇలా సింపుల్‌గా మనము జీలకర్ర పొడి అప్పటికప్పుడు అవసరమైనప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా పిల్లలు రోజు కూడా స్కూల్‌కి సాక్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి సాక్స్ అనేది మనకి ఒకటి కనపడితే రెండవది కనపడకపోవడమో, లేదంటే 2 ఒకే దగ్గర పెట్టినా కూడా మనకి బట్టలు తీసుకునేటప్పుడు ఒకటి పక్కకు పడిపోవటము, కనపడకపోవటం అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు సాక్స్‌లు ఇలా మడత పెట్టుకున్నామనుకోండి, మనకి సాక్స్‌లనేవి ఒక దాంట్లోనే ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా సాక్స్‌లు మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా దొరుకుతాయండి. సాక్స్‌లు రెండిటిని తీసుకోవాలి. తర్వాత ఒకటి అడ్డంగాను, ఒకటి నిలువుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలండి. తర్వాత అడ్డంగా వేసుకున్నటువంటి సాక్స్‌ను ఇలా నిలువుగా వేసుకున్నటువంటి సాక్స్‌ల మీదకి సెంటర్‌లోకి ఇలా తీసుకురావాలి. తర్వాత నిలువుగా వేసుకున్నటువంటి క్లోజ్ ఉన్నటువంటి సాక్స్ భాగం ఉంది కదా, దాన్ని ఇలాగా సెంటర్‌లోకి వేసుకోవాలండి. తర్వాత ఓపెన్ భాగం ఉంది కదా, దాన్ని ఇలా పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము మొత్తం సాక్స్ అంతటిని కూడా ఇలాగా మొత్తం అంతా కూడా ఈ ఓపెన్ భాగంలోకి ఇలాగా ఇన్సర్ట్ చేసుకోవాలండి. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా పెట్టుకున్నట్లయితే మనకి కింద పడిపోయిన సాక్స్‌లు 2 విడిపోకుండా ఉంటాయి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఏ కాలంలోనైనా సరే మన ఫేస్ బ్రైట్‌గా ఉండి షైనింగ్‌గా ఉండటానికి ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకొని ఇలా 2 కలిసేలాగా, అంటే పాలు ఇంకా పంచదార 2 కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత ఇది ఇప్పుడు మనము ఇలా స్కిన్‌కి అప్లై చేసుకోవాలి. ఇది ఫేస్ నుంచి మొత్తం బాడీ వరకు కూడా ఇదంతా ఇలా అప్లై చేసుకోవచ్చండి. పాలు అనేది మన బాడీకి చాలా మేలు చేస్తాయండి. రోజు కూడా ఇలా పాలు, పంచదార కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని గనక మనము ఫేస్‌కి అప్లై చేసుకున్నామనుకోండి, ఫేస్‌లో మంచి గ్లోయింగ్ అనేది వస్తుందండి. పాలు మన చర్మాన్ని చాలా సున్నితంగా చేస్తాయండి. చిన్నపిల్లల చర్మం అనేది ఎంత సున్నితంగా ఉంటుందో అలా సున్నితంగా మారుస్తుందండి. తర్వాత మనము ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఒక అరగంట పాటు అలాగే ఉంచేసి మామూలుగా వాటర్‌తో వాష్ చేసుకున్నట్లయితే మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్‌గా ఉంటుందండి. ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి వేటికైనా సరే ఇలా అప్లై చేసుకోవచ్చండి. మొత్తం బాడీ అంతా అప్లై చేసుకున్నా కూడా మంచి షైనింగ్ అనేది వస్తుందండి. చూడండి ఎంత షైనింగ్‌గా ఉందో, మీరే చూస్తున్నారు కదా. ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు అలాగే ఉంచి నార్మల్ వాటర్‌తో వాష్ చేస్తే మంచి షైనింగ్ వస్తుందండి. బ్యూటీ పార్లర్‌లో మనం ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎలాంటి షైనింగ్ అయితే ఉంటుందో అలాంటి షైనింగ్ అనేది వస్తుందండి. వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్‌గా మనము మొఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చన్నమాట. టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఈ చలికాలంలో మనకి చర్మం అనేది పొడిబారిపోయినట్లుగా ఉండటము, అంతేకాకుండా మనకి బాగా తెల్ల తెల్లగా మచ్చలాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా మనము కొబ్బరి నూనె ఇంకా రోజ్ వాటర్‌తో మనం మంచి మాయిశ్చరైజర్‌ని తయారు చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోవాలి. అంటే ఒక 4, 5 డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది. అందులోనే మనకి రోజ్ వాటర్ ఉంటుంది కదా. ఈ రోజ్ వాటర్‌ని కూడా ఒక 5, 6 చుక్కలు ఇలా తీసుకొని 2 కూడా ఇలా చేతిలో వేసుకొని రంగరించుకోవాలండి. ఇలా రంగరించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము స్నానం చేసి వచ్చిన వెంటనే కనుక ఇలా బాడీకి అప్లై చేసుకున్నామనుకోండి, మనకి చర్మం అనేది అస్సలు పగలకుండా ఉంటుందండి. చలికాలంలో వచ్చేటటువంటి దద్దుర్లు, దురద అలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం కూడా మంచి కాంతివంతంగా ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్నారనుకోండి, ఈ చలికాలంలో మనకి స్కిన్ అనేది అస్సలు పొడిబారకుండా కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగా షైనింగ్‌గా ఉందో, మీరే చూస్తున్నారు కదా.
మనం బయట మాయిశ్చరైజర్ అనేది ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా సింపుల్‌గా తయారు చేసుకొని చలికాలంలో మనము వాడుకోవచ్చన్నమాట. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి బాక్సులనేవి మనము ఏదైనా ఫుడ్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కానీ, లేదంటే స్వీట్లు కొనుక్కున్నప్పుడు కానీ, ఇలా ఏదైనా కర్రీస్ కొనుక్కున్నప్పుడు గానీ వస్తూ ఉంటాయి కదండీ! ఇవన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాం కదా! అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. మనకిది కిచెన్‌లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పైనున్నటువంటి బాక్స్ మూతని ఇలా కట్ చేసేసిన తర్వాత బాక్స్ లోపల ఇలా పేపర్ నాప్కిన్ గానీ, లేదంటే న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఒకటి వేసుకొని దాంట్లో ఇలా మనం ఆయిల్ డబ్బాలు, నెయ్యి డబ్బాలు ఇలాంటివి పెట్టుకోవచ్చండి. ఆయిల్ వాడినప్పుడు మనము ఇలా ఆయిల్ డబ్బాలో ఆయిల్ వేసిన తర్వాత ఇలాగే మనం కింద పెట్టేస్తే పొయ్యిగట్టంతా కూడా జిడ్డుగా మారుతుంది కదా! అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి బాక్స్‌లో కనుక ఈ ఆయిల్ డబ్బాని పెట్టుకున్నామనుకోండి, ఆయిల్ అనేది అందులోకే కారుతుంది. ఏదన్నా ఆయిల్ ఉన్నా కూడా అందులోనే పడుతుంది. తర్వాత మనము పేపర్ మార్చుకుని మళ్ళీ ఆయిల్ డబ్బాని పెట్టుకోవచ్చు. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి షాంపూ బాటిల్స్ అనేవి మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదా! ఇవి వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇది ఇలా ఉపయోగించి చూసుకోండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఒక షాంపూ డబ్బాని తీసుకున్నాను. దీనికి ఇలా మార్కర్ పెన్నుతోటి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నానండి. మార్కింగ్ అనేది మనకి నచ్చినట్లుగా ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇలా మార్కింగ్ చేసుకున్నటువంటి ఇదంతా కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఒక హోల్ పెట్టుకోవాలండి. హోల్ పెట్టుకొని మనము సాస్ ప్యాకెట్స్ కానీ, చిన్న చిన్న కాఫీ పొడి పొట్లాలు ఏవైనా సరే పెట్టుకొని ఇలా కిచెన్‌లో ఇవి మనం హ్యాంగ్ చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. లేదంటే ఇలాంటి చిన్న చిన్న స్పూన్‌లు కూడా పెట్టుకోవచ్చండి. లేదంటే మనము ఇందులో షాంపూస్ వేసుకొని మనము చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా! వేసుకొని మనం బాత్రూమ్‌లో పెట్టుకొని ఒక్కొక్క షాంపూ ప్యాకెట్ ఇలా బయటికి తీసుకొని వాడుకోవచ్చండి. ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే కిచెన్‌లో మనం చేసే పనుల్లో కష్టమైన పనేంటంటే ముఖ్యంగా ఈ వెల్లుల్లిపాయలు ఒలవటమండి. వెల్లుల్లిపాయలనేది ఇలా ఒక్కొక్కటి కూడా ఒలవాలంటే మనకి చాలా టైం అనేది పడుతుంది. అంతేకాకుండా ఒక్కొక్కటి ఒలిచినప్పుడు మనకి చేతులు నొప్పి పుట్టడమో, ఇంకా గోళ్ళనేవి నొప్పి పుట్టడం అవుతుంది కదా! గోళ్ళల్లోకి మనకి ఆ రసం అనేది వెళ్ళిపోయి గోళ్ళు కూడా మంటగా ఉంటాయి కదా! అలా కాకుండా వెల్లుల్లిపాయలు చాలా సింపుల్‌గా తర్వాత చాలా తక్కువ టైంలో శ్రమ లేకుండా ఒలవటానికి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వెల్లుల్లిపాయలన్నీ కూడా మనము పాయల నుంచి ఇలాగా అన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. తర్వాత ఒక జాలి గిన్నె తీసుకొని ఒలిచిన వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా జాలి గిన్నెలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని సిమ్‌లో పెట్టుకోవాలండి కుక్కర్ అనేది. మనం తర్వాత ఈ జాలి గిన్నెని ఆ కుక్కర్ పైన ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఆవిరికి గనక ఉడికించినట్లయితే మనకి వెల్లుల్లి పొట్టు అనేది చాలా ఈజీగా వలుచుకోవచ్చండి. ఇక్కడ కుక్కర్ కట్టేసిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలనేవి ఇలా వేడెక్కుతాయండి. తర్వాత ఇప్పుడు మనము దీన్ని స్టవ్ పై నుంచి దించేసుకొని ఇప్పుడు వీటిని వలుచుకోవాలండి. ఇప్పుడు వీటిని వలవడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఇలా ఆవిరికి వేడి చేయటం వల్ల వెల్లుల్లిపాయల మీద ఉండేటటువంటి పై పొట్టు అనేది లూజ్ అవుతుందండి. వెల్లుల్లిపాయలు అనేవి ఉడకవండి. లూజ్ మాత్రమే అవుతుంది పొట్టనేది. ఇలా మనం పొట్టనేది ఈజీగా ఒలుచుకోవచ్చండి. చూడండి పొట్టనేది ఇలా పట్టుకోంగానే మనం ఇలా పీల్ చేయగానే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనకి ఎన్ని వెల్లుల్లి రెబ్బలు కావాలంటే అన్ని వెల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకోవచ్చండి. ఇలా మనం ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకున్నా, లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏవైనా ఇంట్లో చేసుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో వెల్లుల్లిపాయలు వలవాలనుకున్నప్పుడు ఇలా సింపుల్‌గా ఈజీగా ఒలుచుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు వేడి చేయడం వల్ల వాటికున్నటువంటి టేస్ట్ అనేది లేదంటే ఘాటుతనం అనేది అసలు పోతుందనుకుంటున్నారేమో. అసలు ఎలాంటి చేంజ్ ఉండదండి టేస్ట్‌లోను. మనకి పైనున్నటువంటి కేవలం పొట్టు మాత్రమే వేడవుతుందండి. మనం ఉడికించుకున్నది కూడా కేవలం 2 నిమిషాలు మాత్రమే కాబట్టి టేస్ట్ అనేది అస్సలు ఏమీ చేంజ్ అవ్వదండి. ఇలా సింపుల్‌గా ఈజీగా ఎన్ని వెల్లుల్లిపాయలైనా మనం ఈజీగా ఒలుచుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఎక్కువ వెల్లుల్లిపాయ రెబ్బలనేవి మనం ఒలుచుకోవచ్చన్నమాట. చూడండి ఇలా వెల్లుల్లి రెబ్బలనేవి ఎంత ఈజీగా ఒలుచుకున్నామో. చూడండి పొట్టు కూడా ఎంత బాగా సెపరేట్ అయిపోయిందో. చూడండి పొట్టు కూడా ఎంత నీట్‌గా వచ్చేసిందో చూస్తున్నారు కదా! ఇలా సింపుల్‌గా మనము వెల్లుల్లిపాయలనేవి ఒలుచుకోవచ్చు. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు ఇవి ఇలా కొంచెం తడిగా ఉన్నట్టుగా ఉంటాయి కదండీ! ముఖ్యంగా ఈ చలికాలంలో మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు మనం ఇవి కారం పట్టించుకోవడానికి కానీ, లేదంటే తాలింపుల్లో వేసుకోవడానికి కానీ మనం తెచ్చుకున్నప్పుడు ఈ తడిగా ఉంటాయి గదా! అలాంటప్పుడు అవి మనకి చలికాలంలో ఎండ ఎక్కువగా రాదు కాబట్టి మనము ఇవి కొంచెం వేయించుకున్నట్లయితే మనకి ఆ మిరపకాయల్లో తడి అనేది పోయి మళ్ళీ మనం కారం పట్టించుకోవడానికి కానీ, లేదంటే మనం తాలింపులకు కానీ స్టోర్ చేసుకోవడానికి చాలా బావుంటాయండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూను కల్లుప్పు వేసుకొని సన్నని సెగ మీద మనము ఇలా ఈ మిరపకాయలన్నీ కూడా ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నట్లయితే మనకి వాటిలో తడిపోయి ఇవి ఆరిపోతాయండి. తర్వాత ఇవి కొంచెము ఏగిన కొద్దీ గట్టిగా అవుతాయి.
మిరపకాయను ఇలా తుంచి చూస్తే అవి 2 ముక్కలుగా అయిపోతే గనక అవి బాగా వేగినట్టండి. ఇప్పుడు మనం వీటిని మిల్లుకు పట్టించుకోవచ్చు, కారం పట్టించుకోవచ్చనమాట. అంతేకాకుండా మనము తాలింపులకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసి వేయించుకోవడం వల్ల మనకి మిరపకాయల్లోంచి ఘాటనేది రాకుండా ఉంటుంది. మిరపకాయలు గనక మనం మామూలుగా వేయించినా కూడా మనకి చాలా ఘాటనేది వస్తుంది కదా! అలాంటప్పుడు మనకి కళ్ళు మంట పెట్టడము, ఇంకా చేతులవి మంట పెట్టడము, దగ్గు రావటము, తుమ్ములవి రావటం ఉంటుంది కదా! అలాంటివన్నీ కూడా రాకుండా మనకి చాలా బాగా వేగుతాయన్నమాట. టిప్ అనేది బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, మనము టమాటాలు అన్ని కూరల్లోకి ఎక్కువగా వాడుకుంటాం కదా! అలా వాడినప్పుడు ఒక్కొక్కసారి టమాటాల మీద ఉండేటటువంటి పైపర్ అనేది తీసేసి, మనము చారు లాంటివి, ఇంకా రసం లాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు పొట్టు తీయటానికి టమాటాలను ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా ఒక ఫోర్క్‌కి టమాటాను గుచ్చుకొని టమాటా తిప్పుతూ గనక మనం ఒక 2 నిమిషాల పాటు ఇలా టమాటాని వేడి చేసినట్లయితే టమాటా అంతా కూడా ఇలా నల్లగా అవుతుందండి. తర్వాత పై పొట్టు అనేది మనం ఈజీగా ఒలుచుకోవచ్చు. తర్వాత ఈజీగా ఇలా పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇట్లా టమాటా కొద్దిగా పగిలినట్లుగా అవుతుంది. ఇలా ఒలుచుకున్నటువంటి టమాటాలని మనము గ్రేవీ కర్రీస్‌లోకి, ఇంకా రసం లాంటివి పెట్టుకున్నప్పుడు కూడా మనము ఎక్కువగా గ్రేవీగా వాడుకుంటాం కదా! అలాంటి వాటన్నిటిలో కూడా బాగా యూజ్ అవుతుంది. వాటి మీద ఉండేటటువంటి పై పొట్టంతా కూడా ఇలా ఈజీగా తీసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా నీట్‌గా పొట్టనేది వచ్చేసిందో మీరే చూస్తున్నారు కదా! ఈ టిప్ కూడా అందరికీ హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, మనము తెల్ల బట్టల్ని మిగిలిన అన్ని బట్టలతో కలిపి వాషింగ్ మిషన్‌లో ఉతుకుతూ ఉంటాం కదండీ! ఇలా వాష్ చేసినప్పుడు మిగిలిన బట్టలకు ఉండేటటువంటి మురికంతా కూడా, లేదంటే డస్ట్ అంతా కూడా తెల్ల బట్టలకు పట్టేసి తెల్ల బట్టలనేవి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. నల్లగా మారిపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా సింపుల్‌గా మనము వాషింగ్ మిషన్‌లో ఉతికినా కూడా తెల్ల బట్టలు తెల్లగా రావడానికి ఇలా ట్రై చేయండి. మనం ఏదైతే పౌడర్ గానీ, లేదంటే వాషింగ్ లిక్విడ్ గానీ వాడుతూ ఉంటాం కదా! ఇక్కడ నేను సర్ఫ్‌ని ఒక హాఫ్ ప్యాకెట్ వరకు ఇలా ఒక బౌల్‌లో తీసుకున్నానండి. దాంట్లో మనకి ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా! ఒక ఈనో ప్యాకెట్ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఇదంతా ఒకసారి ఈనో ప్యాకెట్ ఇంకా సర్ఫ్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ అంతా కూడా ఇలా డబ్బాలో పోసి పెట్టుకుంటే మనకి వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. తర్వాత ఇలాగ ఇప్పుడు వాషింగ్ మిషన్‌లో పౌడర్ కానీ, లిక్విడ్ కానీ వేసే ప్లేస్ ఉంటుంది కదా! దాంట్లో ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఎక్కువ బట్టలుంటే కొంత ఎక్కువ వరకు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనము వాషింగ్ మెషిన్ ఆన్ చేసి వాటర్‌తో మనం ఎలా అయితే వాష్ చేసుకుంటామో ఎప్పట్లానే అలా వాష్ చేసుకోవాలండి. బట్టలన్నీ కూడా వాష్ అయిన తర్వాత మిగిలిన బట్టలతో కలిపి ఉతికినా కూడా తెల్ల బట్టలనేవి ఎంత తెల్లగా వచ్చినాయి మీరే చూస్తున్నారు కదా! చూడండి ఇక్కడ తెల్ల బట్టలనేవి కొత్త వాటిలాగా మెరుస్తాయండి. ఏవైనా జిడ్డు మరకలు కానీ, నూనె మరకలు కానీ, ఎలాంటి మరకలున్నా కూడా ఈజీగా పోతాయండి. ముఖ్యంగా స్కూల్‌కి పిల్లలు వైట్ యూనిఫార్మ్ వేసుకొని వెళ్తూ ఉంటారు కదా! వాటితో ఆటలాడినప్పుడు గానీ, లేదంటే వాళ్ళు స్కూల్‌కి వెళ్ళినప్పుడు వాటి మీద ఎక్కువగా మట్టి మరకలు కానీ, జిడ్డు మరకలు, ఇంకు మరకలు పడుతూ ఉంటాయి కదా! అలాంటి వాటన్నిటిని కూడా బయట మనము కష్టపడి బ్రష్ పెట్టి రుద్ది చేత్తో ఉతుకుతూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా సింపుల్‌గా వాషింగ్ మిషన్‌లో వేసి ఉతికినట్లయితే ఈజీగా మురికనేది పోతుందండి. బట్టలు మరింత తెల్లవాటిగా కొత్తగా మెరుస్తాయి. తెల్ల బట్టల మీద మురికిపోయి మరింత తెల్లగా రావటానికి లాండ్రీ వాళ్ళు కూడా ఇదే టిప్‌ని ఎక్కువగా ఫాలో అవుతారండి. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. తెల్ల బట్టలనేవి మనకి కొత్త వాటిలాగా మెరుస్తాయి. టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. థాంక్ యూ.